హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తెనాలిలో ఒక ఘటన జరిగింది. రోడ్డు పైన దళితుల్ని విచక్షణ రహితంగా పోలీసులు అత్యంత పాశవికంగా అత్యంత క్రూరంగా కొడతం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి రెండు వర్గాల్లో కొన్ని విభిన్నమైనటువంటి వార్తలు బయటకు వస్తున్న క్రమంలో నేను నా విశ్లేషణ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కొంతమంది పోలీసులు అలా రోడ్ల మీద కొడతాం కరెక్టే, ఎలాగా శిక్షించాలి, మనం ఎప్పుడన్నా ఎవరిపైనా దాడి చేసినా ఎవరినైనా మానభంగం చేసి చంపేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇట్లాంటి రోడ్లని నడి రోడ్డు మీద ఉరేయాలి అంటా ఉంటాం కదా. మరి పోలీసులు నడి రోడ్డు మీద వాళ్ళని కొడితే ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారంటూ చాలా మంది అడుగుతున్నారు. అయితే ఇంకో వర్షన్ ఏంటి, పోలీసులు ఏమన్నా జడ్జిలా, వాళ్ళు తప్పు చేశారని నిరూపితమైందా, రోడ్ల మీద కొట్టే హక్కు ఎవడిచ్చాడు వీళ్ళకి అంటూ కొంతమంది అడుగుతున్నారు. అయితే నా విశ్లేషణ ఒకసారి క్లారిటీగా విందాం. ఇక్కడ సిఐ రామ్లా నాయక్ రమేష్ బాబు విశ్వరూపం, సిఐ రామ్లా నాయక్ రమేష్ బాబు వీళ్ళిద్దరు కలిసి ఒక ముగ్గురు యువకుల్ని దారుణాతి దారుణంగా చితక్కొడటం జరిగింది. అంటే ఇలా పక్కన వీడియో ప్లే అవుతుంది చూడు. ఇలా చితక్కొడటం వెనుక అసలు కారణాలు ఏంటి అంటే, ఈ రామ్లా నాయక్ కానీ అదేవిధంగా రమేష్ బాబు కానీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు చాలా కేసుల్లో నిందితులు, ఒక్కొక్కరి పైన రౌడీ షీట్ కూడా ఉంది, గంజాయిని అమ్ముతుండగా మా కానిస్టేబుల్ చిరంజీవి పట్టుకున్నాడు, ఆ చిరంజీవి పట్టుకున్నప్పుడు వాళ్ళు ఈయన పైన దాడి చేశారు, చంపేయాలని చూశారు అంటూ ఈ సిఐ రామ్లా నాయక్ అదేవిధంగా రమేష్ బాబు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ముగ్గురు ముద్దాయిలు అంటూ చెప్తున్నారు. అందులో చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్ అదేవిధంగా దోమా రాకేష్, వీళ్ళ ముగ్గురు రౌడీ షీటర్స్. ఆల్రెడీ వీళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయబడింది కాబట్టి వీళ్ళు గంజాయి అమ్ముతుంటే మా కానిస్టేబుల్ చిరంజీవి వెళ్ళి వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళు తిరిగి వీళ్ళపైన చిరంజీవి గారి పైన దాడి చేసి పోలీస్ పైన దాడి చేసి చంపేయడానికి ప్రయత్నించారు అని. ఆధారాలు ఏంటి సార్ చంపేయడానికి ప్రయత్నించారంటానికి? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయంటే, ఎవరైతే చిరంజీవి అనే కానిస్టేబుల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్, సేమ్ పోలీస్ స్టేషన్ కి చిరంజీవి అనే కానిస్టేబుల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది. సో అయితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇలా వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఇలా కొట్టొచ్చు అన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి, మరి వాటన్నిటిని ఎందుకు ఇలా ట్రీట్ చేయట్లేదు సో కాల్డ్ సిఐ గారు, ఎందుకు ఇలా మీరు ట్రీట్ చేయట్లేదు అంటే దాన్ని మీకు దగ్గర సమాధానం లేదు. అయితే కొంతమంది ఈ సిఐ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈయన అంటాడంట, వీళ్ళు పెద్ద రౌడీ షీటర్స్, వీళ్ళ గురించి మీరు మాట్లాడేది ఏంటి, మాకు ఎవరెవరికి ఎటువంటి దండన వేయాలో మాకు తెలుసు, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియా ఓవర్ యాక్షన్ ఆపేస్తే మంచిది అని వాగుతూ ఉన్నట్లుగా సమాచారం. ఓకే, మేము మాట్లాడడం మీ గురించి ఇంత సీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు ఇలా రోడ్ల మీద కొట్టకుండా ఉంటే కొట్టారు కదా, మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందా వాళ్ళని కొడతానికి? అసలు గంజాయి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నప్పుడు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో అది మీకు తెలియదా? తెనాలి పోలీసులుగా మీరేం చేస్తున్నారు? ఏమనంటే గుడ్డిగాడికి సవరం చేస్తున్నారని అడుగుతున్నారు ప్రజలు. మీరు తెనాలి పోలీసులు ఏం చేస్తున్నారు? గంజాయి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారని మీరు చెప్పారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుందో పట్టుకోవడంలో తెనాలి పోలీసులు ఎందుకు ఫెయిల్ అయ్యారు? దానికి సమాధానం మీరు చెప్పగలరా? చెప్పరు. ఏమనంటే దళితుల్ని రోడ్డు మీద కొట్టారు, దళితులను రోడ్డు మీద కొట్టారు, నిజంగానే కొట్టారు, దళితుల్ని కొట్టారు కాబట్టే అంటున్నారు. వేరే వాళ్ళని ఎందుకు కొట్టలేదు మీరు? మీకు వచ్చే కంప్లైంట్లో కొన్ని వందల కంప్లైంట్స్ లో ఏ కంప్లైంట్ లో అలా ఎందుకు కొట్టలేదు? మీ జ్యూరిస్డిక్షన్స్ దాటొచ్చి మరి వీళ్ళని కొట్టారు కదా, మీకు ఆ హక్కు ఎవడిచ్చాడు? ప్రజా సంఘాలు వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారంటే, ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన హింసిస్తుంటే అది ముగ్గురిని పాశవికంగా కర్కశంగా క్రూరత్వంగా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటే మోకాళ్ళని బూటు కాళ్ళతో నదిమి తొక్కి ఎంత వరకు కర్ర వెళ్తే అంత వరకు లాగి లాగి అరికాళ్ళ మీద కొడుతూ ఉంటే వాళ్ళు అయ్యా బాబు అని విలపిస్తూ ఉంటే కనీసం కనికరం లేని సిగ్గు లేని జనాలు చూస్తూ అలా ఉండిపోతే ఆ వీడియోని ఏదో గొప్ప సాధించినట్టు పోలీసులే బయటకు రిలీజ్ చేస్తే వాటిపైన ప్రశ్నించకూడదా? దీనివల్ల చాలా మంది మారుతారంటూ వీళ్ళు సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు. అలా అయితే న్యాయశాస్త్రం పుట్టినప్పుడు దగ్గర నుంచి ఎంతో మంది జైలుకి వెళ్ళారు, ఎంతో మంది జైలు నుంచి వచ్చారు. వాళ్ళందరినీ చూసి సమాజం ఏం నేర్చుకుంది? ఏమీ నేర్చుకోలా. తప్పు చేసినోడు జైలుకి వెళ్తాడు అనేది నేర్చుకుంది. అటువంటి వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళకి శిక్ష వేయడం, వాళ్ళకి జైలుకు పంపించడం హక్కు ఎవరిది? కోర్టులు ఉన్నాయి.
మీరెందుకు మధ్యలో? మీరు జస్ట్ మీడియేటర్స్, అరెస్ట్ చేసి తీసుకెళ్లడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి, ఎంతకాలం జైల్లో పెట్టాలనేది కోర్టులు చూసుకుంటే ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టి మీరెవరు వాళ్ళని కొట్టడానికి? మీరెవరు రెచ్చిపోయి ముగ్గురిని పిచ్చ పిచ్చగా కొట్టడానికి? ఆ వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే క్రిమినల్స్ ని ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ క్రిమినల్స్ అని ప్రూవ్ చేసేది ఎవరు? కోర్టులు, పోలీసులు కాదు కదా. ఒకవేళ ఎవరైతే కేసు పెట్టాడో ఆ చిరంజీవే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే చేబ్రోలు జాన్ విక్టర్, అదేవిధంగా షేక్ బాబులాల్, అదేవిధంగా దోమ రాజేష్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు గంజాయి తాగుతున్నారు, డబ్బులు ఇవ్వంటారా తాగినందుకు కేసు పెట్టనని అడిగారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీ పోలీసులకు రావాల్సిన షేర్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇంత కర్కశంగా కొట్టారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఎవరితో నమ్మాలి? మీదా వాళ్ళదా? వాళ్ళ వర్షన్ నమ్మితే మీ పోలీసు వ్యవస్థ మొత్తం సిగ్గుతో తలదించుకొని ఎక్కడో పెట్టుకోవాలి కదా. మరి మీ వర్షన్ మేము ఎందుకు నమ్మాలి? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? పోలీసు వాళ్ళని అక్రమంగా డబ్బులు అడిగాడు, దానికి వాళ్ళు ఇవ్వనన్నారు. ఆ కక్షతోనే చిరంజీవి అనే కానిస్టేబుల్ వచ్చి కేసు పెట్టాడని చెప్తూ ఉన్నారు. దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి? ఇవన్నీ తేలాలంటే కోర్టులోనే కదా. నడి రోడ్డు మీద శిక్ష వేయడానికి ఇదేమన్నా అరబ్ కంట్రీసా, లేకపోతే ఏంటిది? అక్కడ కూడా ఒక సిస్టమ్ ప్రకారం చేస్తారు. మీరు ఇక్కడ విచక్షణ కోల్పోయి, సంయమనం కోల్పోయి, ఒక పోలీసులం, రక్షపోటులం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థని మర్చిపోయి ఇష్టానుసారంగా మీ టార్చర్ ఏదైతే 3rd డిగ్రీ ఉంటుందో అది ఇక్కడ నడి రోడ్డు మీద ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేద్దామని చూస్తున్నారు, మీ అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారు, కోర్టుల్ని, రాజ్యాంగాన్ని ఎంతగా ధిక్కరిస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ఎవరైతే వీళ్ళని కొట్టడాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళందరినీ ఒకటే విషయం అడుగుతున్నా, రేపొద్దున మీ ఇంట్లో ఏదో జరుగుతుంది, ఆ పోలీసు వచ్చి మీ ఇంట్లో వాళ్ళని కూడా కొడితే మీరు కోర్టులకు వెళ్తారా, లేదంటే పోలీసులు కొట్టారులే అని మూసుకొని ఇంట్లో కూర్చుంటారా? అసలు పోలీసులకి ఎవడిచ్చాడండి కొట్టే హక్కు? నువ్వు ఇచ్చే జీతంతో బతికే పోలీసులు వాడొచ్చి నీ ఇంట్లో వాళ్ళని కొడుతుంటే సాక్ష్యాధారాలు కోర్టులకు చూపించి తప్పు ఒప్పులు నిర్ణయించాల్సిన కోర్టులు మధ్యలో వీళ్ళెవరు? వీడికి ఎవడిచ్చాడు హక్కు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. రౌడీ షీట్లు ఉంటే రౌడీ షీట్లు మీరు రాస్తే రౌడీ షీట్లు అవుతాయి, అది కోర్టులో ప్రూవ్ అయితే దోషి అవుతాడు. ఇప్పుడు కేవలం వీళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళని మీరు దోషులుగా ఎలా చేశారు, ఎలా చేసి వాళ్ళకి శిక్ష చేశారు అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది వీరిని కొట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఎస్, కొట్టడం కరెక్ట్ కాదు. ఎవడని ఈ భూమిపైన కొట్టడానికి అనర్హుడే. ఒకవేళ కొట్టదలుచుకుంటే శిక్షకి సిద్ధపడి కొట్టాలి. ఇప్పుడు ఈ పోలీసులు మొత్తానికి ఎన్హెచ్ఆర్సీ తీసుకుంటుందో, హెచ్ఆర్సీ తీసుకుంటుందో, లేదంటే కోర్టు సుమోటోగా తీసుకుంటే దళిత సంఘాలు వచ్చి పోరాడతారో, లేదంటే మానవ సంఘాలు వచ్చేసి పోరాడతాయో మనకు అనవసరం. జరిగిన అన్యాయాన్ని మీకు తెలియజేయటమే మా డ్యూటీ. ఎవడైతే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీద ఉరి తీయాలి అని కసిగా మాట్లాడతారని చెప్పే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అది కేవలం మాట మాత్రమే. అలా ఎవడు చేయడు. నెంబర్ 2, ఇలా ఎవడు కొట్టడు. అర్థమైందా? మనిషి అన్నవాడు ఎవడు ఇలా కొట్టడు. అండ్ 2, వీళ్ళకి కరెక్ట్ కాదనే వాళ్ళకి కూడా ఒక విషయం, వీళ్ళు ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది. రౌడీ షీట్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా కూడా గంజాయి ఇవన్నీ ఎందుకు సేవిస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎంతైనా తప్పు ఇరు వర్గాల వైపు ఉంది, కానీ శిక్ష పోలీసులు వేశారు, కోర్టులు వేయవలసింది. ఇదే తప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి దారుణాలని ప్రశ్నించడమే మీడియా యొక్క ప్రథమ ఉద్దేశం. రిపోర్ట్ టు యూ, డిసైడ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.